చెరువుగట్టున రామయ్య సిద్ధయ్య అనే రైతు మిత్రులు కూర్చున్నారు. ఎరా సిద్ధయ్య, పట్నంలోని కొడుకు దగ్గరే ఉండకుండా మళ్ళీ ఈ పల్లెటూరికెందుకొచ్చావురా? చెప్పుకుంటే సిగ్గు చేయట్లేరా? ఎందుకు అడుగుతావు చెప్పు. ఏం జరిగిందిరా అసలు? పట్నం వెళ్ళిన తర్వాత కోడలు నన్ను మోసం చేసిందిరా. ఏంటి, కోడలు మోసం చేసిందా? ఎట్లాంటి మోసంరా? నీ కళ్ళజోని బగలగొట్టి తెల్ల కాగితాల మీద వేలిముద్రలేయించుకొని ఏంటి నీ పొలాన్ని తన పేరు మీద రాయించుకుందా ఏంటి? చెప్పరా, ఊరి పెద్ద మనుషులకి ఫిర్యాదు చేద్దాం. వద్దురా, కొడుకు కోడల్ని అందరి ముందు దోషుల్లా నిలబెట్టడం నాకేమాత్రం ఇష్టంలా. ఆయన రేపో మాపో ఈ మట్లో గలిసిపోయేటోన్ని. కొడుకు కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టి ఏం సాధిస్తాను చెప్పరా? నువ్వు చెప్పేది కూడా నిజమేలే. భూమాత ఒళ్ళోకి వెళ్లేందుకు దగ్గర పడుతున్నాళ్ళం మనం. ఈ వయసులో మన కన్నపేగుని బజార్లో పెట్టడం ఎందుకు చెప్పు? విధాత ఎలా రాస్తే మన బతుకులు అలా ముందుకు సాగుతాయి. మనం ఆలోచించినట్టు మన కొడుకులు ఆలోచిస్తే ఈరోజు నాకు ఈ బాధ ఉండేది కాదురా రామయ్య. మన కాలం వేర్రా. అప్పుడు మనం అవ్వ అయ్య చెప్పినట్టెన్నాం. ఏరు కాపురం అనే ముచ్చట లేకుండా బతికాం. వారసత్వంగా ఆస్తితో పాటు పద్ధతులు బాధ్యతలు ఇచ్చారు. మన కొడుకులు మాత్రం కోడళ్ళ మాటలిని ఆస్తుల్ని దోచుకుంటున్నారు. మనల్నిట్ట ఊళ్ళోని అనాథల్ని చేస్తున్నారు. మన అవ్వ అయ్య కాలం చేసిన తర్వాత ఆస్తులన్నీ మనకొచ్చినట్టు మనం చనిపోయిన తర్వాత వాళ్ళకే కదరా మోసాలు చేసి తీసుకోవడం ఏంటో. అది వాళ్ళకే తెలియాలేరా. పెద్ద పెద్ద చదువులు చదువుతారు, పెద్ద సంఖ్యలో జీతాలు తీసుకుంటారు. కానీ ఈ పెద్దవాళ్ల మనసులో ఏముంటుందో అర్థం చేసుకోరు. ఈ పెద్దవాళ్ళకి ఏం కావాలో తెలుసుకోరు. ఏంటోరా ఈ కలికాలం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆకుకూరల గంపను నెత్తిన పెట్టుకుని రామయ్య భార్య సీతమ్మ అక్కడికొచ్చింది. ఏమయ్య, ఇంటికొచ్చేదుందా? చీకటి పడే వేళ దాకా కూర్చునేదే ఉందా? సీత, నీకు కావాల్సిన ఆకుకూరల్ని తీసుకున్నావుగా, నువ్వెళ్ళి వంట పని చేస్తా ఉండు. నేను మీ అన్నయ్య కలిసి గౌడు మల్లయ్యతో కాసేపు మాట్లాడొస్తాం. మరీ ఎక్కువగా మాట్లాడడం అంత మంచిది కాదని బుర్రలో పెట్టుకోవయ్యా. పెట్టుకుంటానులే సీత, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఇంటికి పో. చేపల గంగులు ఇంటికొస్తాడు, కమ్మని చేపల పులుసు పెట్టు. నేను మీ అన్నయ్య కడుపు నిండా తింటాం, కంటి నిండా నిద్రపోతాం. నీ చేపల చెరువులోకి పోను. మొన్ననే కదా తిన్నావు, ఈ పూట మళ్ళీ చెయ్యాలా? మొన్ననే వాటిని కడగలేక జబ్బలన్నీ నొప్పులు పుట్టాయి. మనిషి ప్రాణం గురించి కొంచెం కూడా ఆలోచించవు అని సీతమ్మ అక్కడి నుంచి బయలుదేరింది. ఇక మహానగరంలోని ఒక చిన్న అద్దింట్లో వంట చేస్తున్న భార్య వైదేహి దగ్గరికి సుధాకర్ బాధగా వచ్చాడు. వైదేహి, 3 నెలల నుంచి నన్ను పిల్లల్ని చూడాలని మా నాన్న అదే పనిగా ఉత్తరాలు పంపిస్తున్నాడు. ఒక్కసారి ఊరి వరకు వెళ్ళొద్దామే? ఈ నెలలో మా దూరపు బంధువుల వాళ్ళ పెళ్ళుంది, మనం ఖచ్చితంగా వెళ్ళాలి. ఇంటికొచ్చి మరీ పెళ్లి పత్రిక ఇచ్చినప్పుడు వెళ్లకుండా ఉండడం ఏం బాగుంటుంది చెప్పండి? మన పెళ్ళప్పుడు వాళ్ళు మనకి ఇత్తడి చెంబు పెట్టారు. అది కాదు వైదేహి, నేను చెప్పేది విను. ఒక్కసారి ఊరి వరకు వెళ్ళొద్దాం. ఈ నెలలో వీలు కాదు. వచ్చే నెల గాని మీదొచ్చే నెలలో గాని వెళ్దాంలే. ఇప్పుడు పనికెళ్ళండి. అసలే హమాలీ పని కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారేమో. తొందరగా వెళ్ళండి. సుధాకర్ బాధగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. అలా వారం రోజులు గడిచాయి. ఊరి చివర ఉన్న శ్మశానంలో కాలిపోతున్న సిద్ధయ్య శవాన్ని చూస్తూ రామయ్య సీతమ్మ దంపతులు బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒక్కొక్కరుగా ఊరి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రామయ్య సీతమ్మ దంపతులు మాత్రమే మిగిలారు. ఏం కొడుకులే ఈ కాలం పిల్లలు. తండ్రి చనిపోయాడని చెప్తే మేము రాలేం పెద్దయ్యా, డబ్బులు ఫోన్లో పంపిస్తాం, అక్కడేం కావాలో ఎట్లాంటి లోటు లేకుండా చూసుకోమని చెప్తున్నారు. కానీ వాళ్లే పెద్ద లోటు అనే విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. కాలు చక్రం వల్ల తిరుగుతున్నప్పుడు మనం ఎవరిని తప్పు పడదని చెప్పవయ్యా. అన్నయ్య కొడుకు రాలేదని మనం బాధపడుతున్నాం. తండ్రి చివరి చూపుడు కూడా చూసుకోలేకపోయినని అక్కడ ఆడెంత బాధపడుతున్నాడో. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీ తల్లి మనసు కొడుకుల్ని వెనకేసుకొస్తుంటే తండ్రుల బాధ ఏంటో ఈ జన్మకే కాదు సీత, ఎన్ని జన్మలకైనా కొడుకులకు అర్థం కాదు. రేపు మన కొడుకు కూడా ఇంతేగా సీత? ఇంతే కదా సీత అంటే నేనేం చెప్పండి. కొడుకుల్ని కన్నాం కానీ వాళ్ళ తల రాతను కనలేదుగా.
అలా బతుకును కనలేదు. ఇక పోదాం పదయ్యా, బాగా చీకటి పడేలా ఉంది. ఇద్దరూ కన్నీళ్లతో ఇంటికొచ్చారు. ఆ రోజు రాత్రి సిద్ధయ్య ఇక లేడనే బాధతో అన్నం తినకుండానే పడుకున్నారు. పట్నంలోని సుధాకర్ మాత్రం పడుకోలేదు. తల్లిదండ్రుల ఫోటోని చూస్తూ, నన్ను మన్నించు నాన్న, మమ్మల్ని చూడాలనుందని ఎన్నో ఉత్తరాలు రాస్తున్నాం. నేను ఈ నెల వస్తాం ఆ నెల వస్తామని తిరిగి మీకు జవాబు పంపిస్తున్నాను, కానీ రాలేకపోయాను. ఇక్కడి పరిస్థితులు కూడా ఏమాత్రం బాగోలేవు నాన్న. ఈ కొడుకు మనసును అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని వేడుకుంటాడు. ఇక తెల్లారింది. ఇంటి ముందున్న చెట్టు కింది మంచంలో రామయ్య దిగులుగా కూర్చున్నాడు. అక్కడికి సీతమ్మ వచ్చింది. ఇంకా అన్నయ్య గురించి ఆలోచిస్తున్నారా? లే సీత, మన కొడుకు గురించి ఆలోచిస్తున్నాను. అందరూ కలిసి ఊరికి రండి బిడ్డ, అందరినీ చూడాలనుందని వారానికో 2 ఉత్తరాలు పంపుతున్నాను సీత. కొడుకు కూడా ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నామని చెబుతున్నాడు, కానీ రావట్లేదు. చేసేది హమాలీ పని చేసుకుంటే డబ్బులు, లేదంటే లేదు. అక్కడ అద్దె కట్టుకోవాలా, 2 పిల్లల్ని చదివించుకోవాలి. కొడుకు స్థితిగతులు ఎట్టాగున్నాయో మనకు తెలియదు కదా. ఈ 10 రోజులుగా కొడుకు దగ్గర నుంచి ఒక ఉత్తరం ముక్క కూడా రాలేదు. నాకెందుకో దిగులుగా ఉంది సీత. అయితే రేపు మనం కొడుకు దగ్గరికి పోదామా? కొడుకు రాసిచ్చిన చిట్టి ఎక్కడ పెట్టావో వెతుకు సీత, రేపెళ్ళొద్దాం. కొడుకు చెప్పింది నాకు బాగా గుర్తుంది. మన ఉప్పల దగ్గర ఆటో అతనికి సిమెంట్ పైపుల కంపెనీ అని చెప్తే అక్కడికి తీసుకెళ్తాడంట. ఈ మాత్రం చాలు కదా మన కొడుకు దగ్గరికి వెళ్ళటానికి. చాలు సీత, రేపొద్దునే బయలుదేరదాం. నేను పొలం దాకా పోయేస్తానయ్యా, పశువులకి మేతేసి నీళ్లు పెట్టేసి వచ్చేస్తాను. అలాగే సీత. సీతమ్మ ఇంటి నుంచి బయలుదేరింది. రామయ్య కొడుకు గురించి ఆలోచిస్తూ అలాగే మంచంలో పడుకున్నాడు. కొంత దూరం వెళ్లిన సీత ఆగిపోయి, అయ్యో నా మతి మండ, గేదెలకి తౌడు లేదు కదా, పొలానికి పోయేటప్పుడు పట్టుకుపోవాలనుకున్నానే, కానీ మర్చిపోయాను అనుకొని అక్కడ్నుంచి ఇంటికొచ్చింది. మంచంలో పడుకున్న రామయ్య కనిపించాడు. యావయ్యా, కాసేపైతే ఎండొచ్చుద్ది, అరుగు మీద మంచం ఎత్తానులేగు. రామయ్య లేవలేదు. సీతమ్మ మళ్లీ పిలిచింది. రామయ్యలో కదలిక లేదు. భర్త చనిపోయాడని సీతమ్మకు అర్థమైంది. యావయ్యా అని గట్టిగా అరిచింది. చుట్టుపక్కలున్న వాళ్ళొచ్చారు. రామయ్య చనిపోయాడని తెలుసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. సీతమ్మ ఏడుస్తూ ఉంటుంది. పట్నంలో ఉంటున్న సుధాకర్ దగ్గరికి వెళ్లి తండ్రి చనిపోయాడు అన్న నిజాన్ని చెప్పి తీసుకురావటానికి ఆ చిరునామా అక్కడెవరికీ తెలియదు. పట్నంలో మేము ఆగమైపోతాము అని ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు సీతమ్మ ఆ ఊరి పెద్ద మనిషి దగ్గరికొచ్చి, అయ్యా, నా భర్తని కుక్కల్లాక్కెళ్లకుండా చూసుకుంటానని మాటిస్తే నేనెళ్ళి నా కొడుకుని తీసుకొచ్చుకుంటానయ్యా, తల కొరువు పెట్టేస్తాను అని వేడుకుంటుంది. అయ్యో తల్లి, రామయ్య గారంటే మాకు ఎనలేని గౌరవం ఉంది. మీరు వెళ్ళి సుధాకర్ని తీసుకురండి. రామయ్య శవం దగ్గర నేనుంటాను. శవం అని ఆ పెద్ద మనిషి అనగానే సీతమ్మకి దుఃఖం ఆగలేదు. కాని ఏం చేయగలదు? భర్త శవాన్ని ఊరి వాళ్ళకి వదిలిపెట్టేసి పుట్టెడు దుఃఖంతో సీతమ్మ కొడుకు దగ్గరికి బయలుదేరింది. 3 గంటల ప్రయాణం తర్వాత కొడుకు సుధాకర్ని చూసింది. బాబు సుధాకర్, మీ నాన్న. అమ్మా, నాన్నకేమైందమ్మా? మీ నాన్న చనిపోయాడు బాబు. ఊరాళ్ళకి ఆయన్ని చూడమని చెప్పొచ్చాను. నేను తీసుకెళ్ళడానికి వచ్చాను బాబు. ఇలాంటి దౌర్భాగ్యం ఏ తల్లికి రావద్దు బాబు, ఏ తల్లికి రావద్దు. అయ్యో నాన్న. పద బాబు, మనం ఆలస్యం చేయకూడదు, ఊరికి పోవాలి అని చెప్పి వాళ్ళని తీసుకొని ఊరికి బయలుదేరింది సీతమ్మ. పెద్ద మనిషితో సహా రామయ్య శవం దగ్గరున్న వాళ్ళు రామయ్య మంచితనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సమయం గడిచింది. సుధాకర్, వైదేహి, సీతమ్మ ఊరికొచ్చారు. చనిపోయిన రామయ్యని చూసి గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు. రామయ్య జీవితం మనసుని హత్తుకునే కథలాంటిది. మన దగ్గరున్న వాళ్ళని మనం పట్టించుకోకపోతే ఏదో ఒక రోజు వాళ్ళు జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతారు. కాబట్టి సమయం ఉన్నప్పుడు ప్రేమించండి, ఆదరించండి. లేకపోతే సమయం మాత్రమే మిగులుతుంది, మనుషులు కాదు. ఊరి వాళ్ళకి పెద్ద మనిషి చెప్పింది వాస్తవం అనిపించింది. పడమట చీకటి పడుతూ ఉండగా శ్మశానంలో రామయ్య శవం కాలుతూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. రైతు రామయ్యకి
భార్య సుశీల అతనికి ఎంతో ఇష్టమైన సొరకాయ కూరతో అన్నం పెట్టి పక్కనే కూర్చుంది. మన పెరట్లోని సొరకాయగా సుశీల? అవునండి, మన పెరట్లోదే. ఎప్పటినుంచో అడుగుతుంటే ఈ రోజు తినే భాగ్యం దక్కింది అని సంతోషంగా తింటూ ఉంటాడు. సుశీల నెమ్మదిగా మొదలుపెట్టింది. ఏవండి, ఆలస్యం ఎందుకు సుశీల? అడగటం మొదలుపెట్టు. చెయ్యమని చెప్పిన సొరకాయ కూర చేయలేదు. ఈరోజు చెప్పకపోయినా సొరకాయ కూర చేశావు. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అడుగు. అదేనండి, ఎండాకాలం వచ్చింది. టౌన్లో కాపురం ఉంటున్న కొడుకు కోడలు, సిటీలో ఉద్యోగాలు చేసుకుంటున్న కూతురు అల్లుడు మనతో కొన్నాళ్ళు ఉండిపోవడానికి రమ్మని పిలవనా? నేను వద్దంటానా సుశీల? కూతురు అల్లుడు కొడుకు కోడలు అందర్నీ పిలువు. మనిల్లు సందడిగా ఉంటుంది. అయినా ఊర్లో ఎండలు దారుణంగా ఉన్నాయి. ఈ పేద ఇంట్లో ఉండడానికి వాళ్ళు వస్తారో రారో సుశీల? ఎందుకండి, ఎప్పుడు చూడండి అప్సకును మాటలే అంటారు. ఒక్క మాట కూడా మంచి మాట రాదా మీ నోటి నుంచి? ఏదేమైనా సుశీల, నాకిష్టమైన సొరకాయ కూర చేసి కడుపు నిండా అన్నం పెట్టావు. నువ్వు కోరుకున్నది జరగాలి. ఫోన్ చేసి అందరికీ రమ్మని చెప్పు అని భర్త చెప్పగానే సుశీల సంబరంగా ఫోన్ తీసుకొని పెరట్లోకి వెళ్ళింది. కొడుకు సుధాకర్కి ఫోన్ చేసింది. అప్పుడు సుధాకర్ ఆఫీస్కి వెళ్లేందుకు రెడీ అయ్యాడు. వైదేహి లంచ్ బాక్స్ తెచ్చింది. హలో అమ్మా, బావున్నావా? నాన్నెలా ఉన్నాడు? మేమిక్కడ బాగున్నాం బాబు. అక్కడ నువ్వు కోడలో బాగున్నారా? బావున్నావమ్మా. చెప్పమ్మా, ఏంటి విషయం? అదే బాబు, ఎండాకాలం వచ్చింది కదా, నువ్వు కోడలు సెలవులు పెట్టి ఎప్పుడొస్తున్నారో తెలుసుకుందామని ఫోన్ చేశాను. అమ్మా, ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సాయంత్రం ఫోన్ చేస్తానులే. అలాగే బాబు, కోడల్ని అడిగానని చెప్పు. వీలు చూసుకొని ఖచ్చితంగా రండి బాబు. చూద్దాంలే అమ్మా అని ఫోన్ పెట్టేశాడు. వైదేహికి విషయం అర్థమైంది. అత్తయ్య ఎందుకు ఫోన్ చేశారో నాకు అర్థమైంది. ఇప్పుడు మాట్లాడే సమయం లేదు కదా, ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళరండి, రాత్రికి మాట్లాడుకుందాం. సరే వైదేహి అని సుధాకర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సుశీల కూతురు పల్లవితో ఫోన్ మాట్లాడుతుంది. అప్పుడు పల్లవి టీవీ చూస్తుంటే తన భర్త ఆకాష్ కిచెన్లో వంట చేస్తూ ఉంటాడు. అమ్మా, ఇదేనా ముఖ్య విషయం ఉందా? అదే తల్లి, ఎండాకాలం వచ్చింది కదా, నువ్వు అల్లుడు గారు కిందట ఏడాది వచ్చినట్టుగానే ఇప్పుడు వస్తారేమోనని ఫోన్ చేశాను తల్లి. అమ్మా, పనిలో ఉన్నాను, మళ్ళీ మాట్లాడతానులే అని పల్లవి ఫోన్ పెట్టేసింది. సుశీలకి బాధేసింది. ఇక అదే రోజు రాత్రి సుధాకర్ వైదేహి బెడ్ మీద కూర్చున్నారు. కూలర్ నడుస్తూ ఉంది ఓ పక్క. ఏమంటావు వైదేహి, రేపు ఊరికి వెళ్దామా? ఈ ఎండ్లోనా? అస్సలు కుదరదండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. అది కాదు వైదేహి. మీకు తెలీదు, ఈ ఎండలో ప్రయాణం అంటే నాకు తల నొప్పి, వాంతులు. నేను రాను, కావాలంటే నువ్వు వెళ్ళు. అమ్మ ఫోన్ చేసి పోయిన ఏడాది వచ్చినట్టుగా ఈసారి కూడా రండి బాబు, మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పింది. వాళ్ళ సంతోషం వాళ్ళకి ఎంత ముఖ్యమో నా సంతోషం కూడా నాకు అంతే ముఖ్యం. నేను అక్కడికి వచ్చి ఎండాకాలం కష్టాలు పడలేను. అంతలా ఫోన్ చేసి పిలిచినందుకైనా మనం వెళ్ళాలి వైదేహి. పిలిచినా రాలేదని ఎంత బాధపడుతుందో ఆలోచించు. మీ అమ్మ బాధ అర్థం అవుతుంది, భార్య బాధ అర్థం కావట్లేదు. ఎండలు చూశారు కదా, ఇక్కడే ఇలా ఉంటే ఊర్లో ఎలా ఉంటే ఆలోచించండి. పైగా పవర్ కట్ కూడా ఉంటుంది. నేను రాను అని పడుకుంటుంది వైదేహి. సుధాకర్ ఏమీ మాట్లాడకుండా పడుకున్నాడు. ఇక రాత్రి సమయం 10 కావస్తుంటే ఏసీ నడుస్తూ ఉంది. పల్లవి ఆకాష్ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ తింటూ ఉన్నారు. పల్లవి, అత్తయ్య సాయంత్రం ఫోన్ చేసింది. ఈ సమ్మర్కి కూడా రమ్మని చెప్పిందా? అవును పల్లవి, లాస్ట్ సమ్మర్కి వెళ్ళాం కదా, అప్పుడు వాళ్ళకి చాలా బాగా అనిపించిందంట. ఈ సమ్మర్కి కూడా రమ్మని చెప్పారు. మన సమ్మర్ బాధలు అమ్మకి తెలివి కదా ఆకాష్. ఎక్కడికి వద్దులే, పగలంతా చెట్ల కింద ఉండాలి, రాత్రి ఇంటి బయట పడుకోవాలి. నా వల్ల కాదు, నేను ఆ పల్లెటూరులో ఉండలేను. పల్లవి, నువ్వు అక్కడే పుట్టి అక్కడే పెరిగావు కదా. ఈ సమ్మర్లో అక్కడే చావమని చెబుతున్నావా ఆకాష్? ఆకాష్ ఏమీ మాట్లాడలేదు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున పొలం పనికి వెళ్లిన రామయ్య సుశీల దంపతులు ఎండకు తట్టుకోలేక వాగు పక్కన ఉన్న ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఇద్దరికీ చెమటలు కారుతున్నాయి. కొడుకు కోడలు, కూతురు అల్లుడు ఎండకు భయపడి తమ వద్దకి రావటం లేదని కాసేపు మాట్లాడుకుని బాధపడ్డారు. పోనీలే సుశీల, నీకు నేను, నాకు నువ్వు, మనం ఉన్నంతకాలం ఇలాగే బ్రతుకుదాం అంటూ నీళ్లు లేని వాగుని చూశాడు. రామయ్యకి ఒక చక్కటి ఆలోచన వచ్చింది. సుశీల, నీళ్లు లేని వాగు కింద చల్లగా ఇల్లు గడదాం, ఏమంటావు
ఆ మాట విని సుశీల ఆశ్చర్యపోయింది. ఏమిటి, నీళ్లు లేని వాగు కింద చల్ల నీళ్లు కడతారా? ఎలాగా? సుశీల, వాగు పైకి ఎండిపోయినా లోపల తడిగా తేమగా ఉంటుంది. చలమ చేస్తే నీళ్లు కూడా వస్తాయి. అంటే వాగు కింద ఇల్లు కట్టుకుంటే చల్లగా ఉండిద్దిగా అని వివరంగా చెప్పాడు. సుశీల సంతోషపడింది. సాయంత్రం వేళ ఇద్దరూ శ్రమించి ఆ వాగు కింద చక్కటి మట్టి ఇల్లు కట్టారు. ఇద్దరికీ అక్కడ చాలా చల్లగా అనిపించింది. అదే రోజు రాత్రి అక్కడే వంట చేసుకుని తిని ప్రశాంతంగా పడుకున్నారు. ఇక మరుసటి రోజున సుశీల, పల్లెటూరులో ఉండే ఎండను తట్టుకోవటం మా వల్ల కాదు. మేమక్కడికి రాలేమని చెప్పిన మన కొడుక్కి కూతురికి ఫోన్ చేసి వాగు కింద కట్టుకున్న చల్లటి ఇంటి గురించి చెప్పు, ఇప్పుడెట్టారారో చూద్దాం అని భర్త రామయ్య చెప్పగానే సుశీల మురిసిపోయింది. అబ్బా, నేను కూడా ఇదే విషయాన్ని మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. మీరే చెప్పేశారుగా. వాగు పైకి వెళ్ళి ఇప్పుడే ఇద్దరికి ఫోన్ చేసి మాట్లాడతాను. వాగుపైకి వెళ్ళటం ఎందుకు సుశీల, ఇక్కడి నుంచే చెయ్యి, ఫోన్ గెలుసుద్దులే అని చెప్పాడు. సుశీల ఫోన్ చేసింది. సుధాకర్ టిఫిన్ తింటున్నాడు. చెప్పమ్మా. బాబు సుధాకర్, కోడలికి ఎండ తగలకుండా వాంతులు రాకుండా సాయంత్రం పూట చల్లని పూట బయలుదేరి ఇక్కడికి రండి. అయ్యో అమ్మా, రావాలనే మాకుంది, కానీ అక్కడ ఉండే ఎండని అని సుధాకర్ చెప్పేలోపు తల్లి సుశీల మధ్యలో కల్పించుకొని, ఈ పల్లెటూరులో మీకోసం నేను మీ నాన్న కలిసి చల్లని ఇల్లు కట్టాం బాబు. ఏంటమ్మా నువ్వు చెప్పేది, మాకోసం చల్లటిల్లు కట్టారా అని సుధాకర్ అంటుంటే వైదేహి అప్పుడే తన దగ్గరికి వచ్చింది. అవును బాబు, ఎంతంటే కాసినా మనకి చల్లగా ఉంటుంది. ఫ్యాన్ వేసి ఏది పనిచేయదు, అంత చల్లగా ఉంటది. బయలుదేరి వచ్చేయండి. ఇంతకీ ఇల్లు ఎక్కడ కట్టారమ్మా? చెప్పను బాబు, మీరు ఈరోజు బయలుదేరి వచ్చేయండి. ఇది మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. ఒకవేళ నచ్చకపోతే ఇంకెప్పుడు మన ఊరికి రమ్మని నేను పిలవను అని సుశీల ఫోన్ పెట్టేసింది. సుధాకర్ వైదేహి మాట్లాడుకుంటారు. సుశీల కూతురు పల్లవికి ఫోన్ చేసింది. ఎందుకమ్మా మేము ఆ పల్లెటూరుకు రావని చెప్పినా సరే వినకుండా ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు? కోపం తెచ్చుకోక తల్లి. నేను మీ నాన్న కలిసి చల్లని కొత్తిల్లు కట్టుకున్నాం. గృహప్రవేశానికి రండి తల్లి అని సుశీల చెప్పింది. పల్లవి ఆశ్చర్యపోయింది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? చల్లని కొత్తిల్లు కట్టుకున్నారా? గృహప్రవేశం కూడా చేస్తున్నారా? మరి ఈ విషయం చెప్పకుండా సమ్మరికి రామని చెప్తున్నారు. సర్లే, నేను ఆయన రేపే వస్తాము అని పల్లవి ఫోన్ పెట్టేసి అన్నయ్య సుధాకర్కి ఫోన్ చేసింది. అన్నయ్య, అమ్మ ఫోన్ చేసిందా? చేసింది చెల్లి. ఏదో చల్లని కొత్తిల్లు కట్టుకున్నామని చెప్పింది. ఈ రాత్రికి నేను మీ వదిన బయలుదేరుతున్నాం. సరే అన్నయ్య, నేను మీ బావగారు కూడా రేపు బయలుదేరతాము అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఇక వాగు కింద కట్టిన చల్లని ఇంట్లో ఉన్న సుశీల తన భర్తతో ఇలా అంటుంది. మీరు చెప్పినట్టు చెప్పానండి, ఇద్దరు రేపు వస్తారు అని మాట్లాడుకున్నారు. ఇక మరుసటి రోజున సుధాకర్, వైదేహి, పల్లవి, ఆకాష్లు వచ్చారు. వాగు కింద కట్టిన ఆ అద్భుతమైన మట్టి ఇంటిని చూసి మురిసిపోయారు. తమ తల్లిదండ్రుల తెలివితేటల్ని వాళ్ళు మెచ్చుకున్నారు. నిజం చెప్తున్నాను నాన్న, ఈ కూలింగ్ ముందు ఏ ఏసీ కూడా పనిచేయదు. అవును మావయ్య, ఆడపడుచు చెప్పినట్టుగా ఇక్కడ మనకి చాలా చల్లగా ఉంది. ఎండాకాలం అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాం అని చెప్పిన కూతురి కోడలి మాటలకి రామయ్య, సుశీల ఎంతో సంతోషపడ్డారు. అలా ఎండాకాలం అయిపోయేంత వరకు అక్కడే ఆనందంగా కలిసిమెలిసి ఉంటూ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.